యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. దేవుడి కృపను బట్టి మీరు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. నన్ను మీ సహోదరుడిగా భావించి ఏ సమస్యలు ఉన్నా మాకు తెలియపరచండి. ఖచ్చితంగా భారంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ 2025లో మీరు ఎట్లయినా సరే దేవుని చేత ఆశీర్వదించబడి దేవుడికి దగ్గర అయిపోవాలి. మీలో దేవునికి మహిమ కనపడాలి. మీరు ప్రకాశించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కోసం రోషం కలిగి మంట కలిగి దేవుని కోసం ఏదో ఒకటి సాధించాలని కూడా నేను కోరుతున్నాను. మీరు మీ కుటుంబం ప్రభువును సేవించబోతున్నారు. దుష్ట శక్తులు, అంధకార శక్తులు పారిపోబోతుంది. మీ కుటుంబానికి మేలు కలగబోతున్నాయి. 2 అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు సిద్ధపడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం లూకాసు వార్త 11:13 వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ నుండి దేవుడు ఏమి అడగట్లేదు. కేవలం లోబడితే, లోబడేవాడు ఏ విధంగా ఆశీర్వదించబడతాడో బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ వాక్యమే ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంకా లోబడటానికి నేను ఎలా ప్రభుకు లోబడతానో, నేను చాలా బలహీనుడు కాదా అని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, నీ కనుక లోబడాలి, దేవునికి లోబడాలని ఆశ కలిగితే చాలు. ఆయనే తన ఆత్మను మీ అందు ఉంచి ఆయన కట్టడలను అనుసరించేవాడుగా ఆయనే చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు విధేయులవుతే మీరు చాలా దీవించబడతారు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఎవడైతే దేవునికి లోబడుతున్నాడో ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఇది దేవునికి సాధ్యం. భూమిలో ఉన్న వాళ్ళందరికంటే ఆశీర్వదించబడతామా? అదెలా సాధ్యం? దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన ఏదైనా ఎప్పుడైనా ఎలా అయినా చేయగలుగుతాడు. మీరు దేవుని తక్కువ అంచనా వేయొద్దు. మీరు మొదటిగా దేవునికి లోబడండి. ఆయన వాక్యానికి లోబడితే ఆయనకు లోబడినట్టు లెక్క. అలా మీరు లోబడగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా భూజనులందరిలో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. రెండవదిగా ఆయన మాట మనం శ్రద్ధగా విని ఆయనకు లోబడ్డామనుకోండి, బైబిల్ చెప్తుంది మనకు ఆరోగ్యం ఆయుష్ ఇస్తాడంట. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆయన మాటకు లోబడి మనము ఈ యొక్క విగ్రహారాధన విడిచిపెట్టేసి మనము ఆయన్ని సేవిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళ్తే కనుక మన ఆహారాన్ని బాగానే ఆశీర్వదించి ఐగుప్తులు కలిగిన ఏ రోగాన్ని ఆయన రానియని అంటున్నాడు. కాబట్టి విధేయత గలవాడు, దేవునికి లోబడేవాడు ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మూడవదిగా దేవునికి మనం లోబడినప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది మనము పరిశుద్ధాత్మతో నింపబడతాం, ఆయన వరాలతో నింపబడతాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనంలో విధేయులైన వారు కనుకరించబడిన పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది. ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకు దేవుడు తన ఆత్మని ఇచ్చేస్తున్నాడు, అభిషేకించేస్తున్నాడు. కనుక ఈరోజు మీరు విధేయులు అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. కష్టమైన నష్టమైన మీకేది నచ్చకపోవచ్చు, మీకు ఒక కష్టతరమైన ఒక బాధకరమైన కార్యం కావచ్చు. కానీ మీరు దేవుని కనుక లోబడితే మీ జీవితం చాలా ధన్యకరంగా మారిపోతాయి. దేవుని బిడ్డలారా, బాప్టిస్ట్ విషయంలో ఇంకా కొంతమంది మీరు లోబడలేదు. పరిశుద్ధాత్మను నింపే విషయంలో, నింపుదల విషయంలో మీరు లోబడలేదు. ఇచ్చే విషయంలో, దేవుడికి ఇచ్చే విషయంలో, దశభాగం ఇచ్చే విషయంలో లోబడలేదు. అది హోల్డ్ చేసుకుంటా కూర్చున్నారు. దేవుని బిడ్డ దేవుని ప్రేరేపణకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటకు లోబడేవాడు బండ మీద కట్టబడిన ఇల్లు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవును దేవుని బిడ్డారా, ఎవడైతే దేవునికి మాట విని ఆయన మాట విని ఆయనకు లోబడుతున్నాడో అతను ఎవరంటే బండ మీద కట్టబడిన ఇంటికి సమానం. అంటే ఎన్నడూ కదిలించబడడు. దేవునికి కృపను బట్టి ముందుకు వెళ్ళగలుగుతాడు. మత్తయి సువార్త 7:24లో రాయబడి. కనుక దేవునికి లోబడండి. ఎవరు ఏమనుకున్నా
నేను దేవునికి మాటకు లోబడే తీరుతానని తీర్మానించండి. దేవుడు మళ్ళీ దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా నీకు లోబడేవారుగా చేయండి ప్రభా. అభిషేకించండి ప్రభా. ఆత్మతో నింపుమని, తాక్కుమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.